very important concept, and I hope it is very interesting also. Interesting. సో మీరు అది ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఆ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ అది ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఎవరు మాట్లాడొద్దు. సో మ్యూట్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫ్టర్ class you ask the doubts. So this is a very important topic today concept. So almost today I include that circular motion ని కంప్లీట్ చేస్తాను ఈరోజు. సో దిస్ ఇస్ a banking of roads. So banking of roads. See, so what is the need of this banking? అసలు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో వై బ్యాంకింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ ది రోడ్స్ కి బ్యాంకింగ్ నీడెడ్ ఎందుకయింది? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది బ్యాంకింగ్? Suppose there is no banking, unbanked road is there. That is a horizontal road. Unbanked road అనుకుందాం మనం. సో అన్బ్యాంక్డ్ రోడ్ ఆర్ దాన్ని ఏమంటాడంటే హారిజంటల్ రోడ్ అని కూడా అంటాడు. హారిజంటల్ అంటే మీనింగ్ ఈజ్ అన్బ్యాంక్డ్ అని. ఎక్కడైనా ప్రాబ్లం లో హారిజంటల్ రోడ్ అని అన్నాడు అంటే దట్ ఈస్ అన్బ్యాంక్డ్ అని. హారిజంటల్ రోడ్ సో ఇప్పుడు హారిజంటల్ రోడ్ తీసుకుందాం. దిస్ ఈస్ ద హారిజంటల్ కర్వ్డ్ రోడ్. మనం అంతా కర్వ్డ్ రోడ్ గురించి మాట్లాడుకుంటాం. హారిజంటల్ కర్వ్డ్ రోడ్. సో ఈ హారిజంటల్ కర్వ్డ్ రోడ్ మీద సపోజ్ దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హారిజంటల్. దిస్ ఈస్ అ హారిజంటల్ కర్వ్డ్ రోడ్. One vehicle is to take a turn on the horizontal curved road. There is no banking. So banking లేదు. So vehicle is take a turn like this. One car is there. So this car is take a turn on the unbanked curved road. Turn తీసుకుంటుంది unbanked curved road. So take a turn on the unbanked curved road. What are the forces are acting with some velocity? ఏదో velocity తో వెళ్తుంది. What are the forces are acting? The forces acting are, the weight is acting. What is that? Downward. That is mg. And there is a normal reaction. Normal reaction is there. That is normal to the surface. So there must be a frictional force between the tires of the car and the road is there. This is towards the center. That is a frictional force. But away from the center, what is there? There is a pseudo force. Pseudo force is acting away from the center. That pseudo force is a centrifugal force. That is mv square by r. mv square by r. ఇప్పుడు చూడండి. సో mv square by r that is acting. Suppose it is unbanked road is there. So the minimum speed, the maximum speed to take the turn, అంటే కంపల్సరీ స్పీడ్ అవ్వకుండా ఉండాలి అంటే, ఇది స్పీడ్ అవ్వకుండా ఉండాలి అంటే నీకు నేను చెప్పాను, దిస్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు mv square by r. That is f is greater than or equal to mv square by r. So f is greater than or equal to mv square by r. F is equal to, అంటే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది సెల్ఫ్ అడ్జస్టింగ్.
అప్ టు దీనికి లిమిటేషన్ ఉంది, ఫ్రిక్షన్ కి లిమిటేషన్ ఉంది. అప్ టు మాక్సిమం లిమిట్ ఓన్లీ ఇట్ ఈస్ acting. Up to maximum limit it can be support the what is that means balance the mv square by r. దానికి సమ్ లిమిట్ ఉంది. ఆ లిమిట్ వరకే ఈ mv స్క్వేర్ బై ఆర్ ని ఇది బ్యాలెన్స్ చేయగలదు. ఆ లిమిట్ స్పీడ్ గనక మారిపోతే, లిమిట్ స్పీడ్ గనక ఈ లిమిట్ స్పీడ్ గనక ఇంకా ఇంక్రీజ్ అయింది అనుకో, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్. అది బ్యాలెన్స్ చేయలేదు. అది బ్యాలెన్స్ చేయలేకపోతే ఏమవుతుంది, ఇదేమవుతుంది, స్కిడ్ ఈజ్ అవుట్వర్డ్, దిస్ ఫోర్స్ ఇస్ మోర్, స్కిడ్స్ అవుట్వర్డ్ స్కిడ్ అయిపోతుంది, ఇలా స్కిడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి వెహికల్స్ ఒక్కొక్కసారి ఇలా స్పీడ్ తో వచ్చి ఇలా టర్న్ తీసుకున్నప్పుడు ఇది స్కిడ్ అవుట్వర్డ్ వెళ్ళిపోయి కూడా అక్కడ బ్యాలెన్స్ అయి తిరగొచ్చు, పడిపోకుండా కూడా ఉంటాయి ఒక్కొక్కసారి వెహికల్స్. అవునా కాదా? బాగా స్పీడ్ తో వెళ్ళినప్పుడు వెహికల్ స్కిడ్ అయిపోయి అలా జర్రమని జారిపోయి మళ్ళా అక్కడ తిరిగిపోవచ్చు వితౌట్ ఫాల్, యాక్సిడెంట్ అవ్వకుండా అక్కడ తిప్పేయచ్చు వెహికల్. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? నేను చెప్పేది కరెక్టా కాదా? స్పీడ్ తో వచ్చి ఇలా జారిపోయి అక్కడ తిరగవచ్చు. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఈ స్పీడ్ కి ఇక్కడున్న ఫ్రిక్షన్ బ్యాలెన్స్, అంటే ఫ్రిక్షన్ ఈజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్. the frictional force is a self adjusting force. For this radius here, this friction is there. రేడియస్ ఇప్పుడు ఏమైంది, ఇలా అయినప్పుడు రేడియస్ ఇంక్రీజ్ అయింది. ఆ స్పీడ్ ఏమైపోతుంది, వన్స్ ద రేడియస్ ఇస్ ఇంక్రీజెస్, సేఫ్ స్పీడ్, రేడియస్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ ఈజ్ డిక్రీజెస్. అంటే సీ దట్ హియర్ దిస్ రేడియస్ ఈజ్ ఇంక్రీజెస్. ఆ రేడియస్ ఇంక్రీజ్ అవడం వల్ల ఆ స్పీడ్ అయిపోయి, రేడియస్ ఇంక్రీజ్ అవడం వల్ల ఆ స్పీడ్ ఏమైపోయింది, డిక్రీజ్ అయిపోయి ఇట్ కెన్ బి బ్యాలెన్స్. దీన్ని మళ్ళా సెల్ఫ్ అడ్జస్టింగ్ కాబట్టి అక్కడ బ్యాలెన్స్ చేసేస్తుంది. అంటే ఆ టర్న్ అనేది, సో టర్న్ తిరిగేటప్పుడు సో మోర్ రేడియస్ కనుక తీసుకుంటే ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డౌన్ అయిపోతుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డౌన్ అయిపోతే ఫ్రిక్షన్ ఇస్ సెల్ఫ్ అడ్జస్టింగ్ కాబట్టి అక్కడ సెల్ఫ్ అడ్జస్ట్ అయిపోయి, అంటే ఆ ఫోర్స్ కి ఈ ఫ్రిక్షన్ సెల్ఫ్ దాని అది అడ్జస్ట్ చేసుకుని నౌ ద వెహికల్ ఇస్ టేక్ టర్న్. వెహికల్ టర్న్ తీసుకుని ఒకవేళ అప్పుడు కూడా అది అలా స్కిడ్ అయిపోయి అప్పుడు కూడా ఇది టేక్ టర్న్ తీసుకోలేకపోయింది అనుకో, అంటే ఇంకా ఆ స్పీడ్ కు ఉన్న ఫోర్స్ ని ఫ్రిక్షనల్ ఫోర్స్ బ్యాలెన్స్ చేయలేకపోయింది. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ చేయలేనప్పుడు అప్పుడేమవుతుంది, స్కిడ్ అయి పడిపోతూ ఉంటాయి, అడ్జస్ట్ అవుతూ ఉంటది. సో అడ్జస్ట్ అయ్యేటప్పుడు దీనికి ఏముంది, లిమిట్ ఉంది. దానికి లిమిట్ ఈస్ దేర్. అప్ టు సర్టన్ లిమిట్ ఓన్లీ ఇట్ ఈస్ సెల్ఫ్ అడ్జస్టింగ్. ఆ లిమిట్ దాటితే సో ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ దట్ ఫోర్స్. ఆ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేయలేదు. ఆ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేయలేకపోతే ద వెహికల్ ఈస్ ఎస్కేప్స్. సో దట్ అన్బ్యాంక్డ్ రోడ్ లో వాట్ ఈస్ ద మినిమం స్పీడ్ అంటే, ఇక్కడ చూడు, మినిమం స్పీడ్ అంటే ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. మరి దీనికి మాక్సిమం లిమిట్ ఎంత వరకు? దీనికి మాక్సిమం లిమిట్ అంటే వాట్ ఈస్ దట్, ఎఫ్ లిమిట్, మాక్సిమం లిమిట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ ఫర్ దిస్ సేఫ్. సో లిమిటింగ్ ఈజ్ నథింగ్ బట్ మ్యూ ఎన్. లిమిటింగ్ ఫ్రిక్షన్ కే నేనేం రాయొచ్చు, మ్యూ ఎన్ అని రాయొచ్చు. దట్ ఈస్ ద మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్. Limiting friction is greater than or equal to mv square by r. So this n is equal to, in this case n is equal to what is that, mg. This is mu mg is greater than or equal to mv square by r. That is. So this is v square is less than or equal to.
V square is less than or equal to mu G R, that is. V square is less than or equal to mu C R. V square is less than or equal to mu C R. V is less than or equal to root mu G R, that is. Root mu C R. So this is the minimum. Minimum is equal to root, what is that? Mu G R. బ్యాలెన్స్ అవటానికి. ఒకవేళ ఇది కనుక పెరిగింది అనుకో, బ్యాలెన్స్ అవ్వాలంటే కంపల్సరీ ఏం పెరగాలి? రేడియస్ పెరగాలి. ఈ వెలాసిటీ పెరిగింది, బ్యాలెన్స్ అయ్యింది. వెలాసిటీ పెరిగినా కూడా బ్యాలెన్స్ అయింది అంటే ఆ టాన్ అనేది ఈ రేడియస్ దగ్గర అవ్వదు. ఆ వెలాసిటీ పెరిగినప్పుడు, బ్యాలెన్స్ అయినప్పుడు టాన్ అనేది ఈ రేడియస్ దగ్గర ఆడదు. సో ఇలా వెళ్ళిపోతుంది, రేడియస్ ఇస్ ఇంక్రీజెస్. అంటే హియర్ వి డాష్ ఈజ్ ఈక్వల్ టు రూట్ mu G R dash, then only it can be balanced. రేడియస్ పెరిగితే, వెలాసిటీ పెరిగితే రేడియస్ పెరగాలి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. సో ఈవెన్ ద రేడియస్ ఇస్ ఇంక్రీజెస్, వెలాసిటీ ఇస్ మోర్ అండ్ మోర్ లైక్ దట్. వెలాసిటీ ఇస్ ఇంక్రీజెస్, సో ద రేడియస్ ఇస్ మోర్ అండ్ మోర్ లైక్ దిస్. వెలాసిటీ ఇంక్రీజ్ అయిపోయింది, సో బాగా ఇంక్రీజ్ అయింది. ఫ్రిక్షన్ ఈస్ నాట్ బ్యాలెన్స్, ఫ్రిక్షన్ బ్యాలెన్స్ చేయలేకపోయింది. అప్పుడు ఇక టాన్ లేదు, పడిపోవటం, యాక్సిడెంట్ అయిపోవటం. ఇంకా టాన్ తీసుకోదు, టాన్ తీసుకోకుండా యాక్సిడెంట్ అయిపోతుంది. సో అన్బ్యాంక్డ్ కర్వ్డ్ రోడ్డుకి ఇది. ఇప్పుడు బ్యాంక్ చేయటం వల్ల ఆయుష్ చెప్పేది జాగ్రత్తగా విను. రేడియస్ కాన్స్టెంట్ అంటావేంటి? చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నేనేమంటున్నాను, సో ఒక వెలాసిటీతో వెళ్తున్నప్పుడు ఇప్పుడు రోడ్డు ఉంది. ఈ రోడ్ ని నువ్వు ఇలా తిప్పేటప్పుడు వెంటనే అక్కడ తిరగవచ్చు, లేకపోతే ఇలా తిరగవచ్చు. ఒక టాన్ తీసుకోవచ్చు. టాన్ తీసుకున్నప్పుడు వెలాసిటీని బట్టి, కారు వెలాసిటీని బట్టి వెంటనే తిరగొచ్చు, లేకపోతే కారు వెలాసిటీని బట్టి రేడియస్ ఈ చేసేటప్పుడు రేడియస్ పెరగవచ్చు. రేడియస్ కాన్స్టెంట్ ఏంటి? కాన్స్టెంట్ ఏంటి? రేడియస్. వెహికల్ టర్న్ తీసుకునేటప్పుడు సో వెంటనే టర్న్, ఆ స్పీడ్ ని బట్టి టర్న్ ఎట్లా వెంటనే తీసుకోవచ్చు, యూ టర్న్ తీసుకోవచ్చు. ఆ స్పీడ్ ని బట్టి నువ్వు ఇంకా ఆ వెహికల్ ఇలా వెళ్ళిపోయి మోర్ రేడియస్ తో టర్న్ అవ్వచ్చు. It is depends upon the speed, right? See that banking. So what is the need of banking? So banking ante ippudu chudu. So banking of the roads. The banking of roads here, banking is nothing but banking చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఫ్రిక్షన్ సపోర్ట్ చేయలేకపోతుంది అనుకో. ఫ్రిక్షన్ సపోర్ట్ చేయలేనప్పుడు బ్యాంకింగ్ జరగటం వల్ల ఈ నార్మల్ రియాక్షన్ ఇలా టిల్ట్ అవుతుంది. నార్మల్ రియాక్షన్ టిల్ట్ అవునప్పుడు నార్మల్ రియాక్షన్ ఫ్రిక్షన్ కి సపోర్ట్ చేస్తుంది. నార్మల్ రియాక్షన్ ఫ్రిక్షన్ కి సపోర్ట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ బ్యాంకింగ్ చేయటం వల్ల ఇదేమవుతుంది, టిల్ట్ అవుతుంది. రోడ్ ఇలా ఈ విధంగా టిల్ట్ అవుతుంది. సో టిల్ట్ అవుతున్నప్పుడు నార్మల్ రియాక్షన్ ఆల్సో టిల్టెడ్. Normal reaction is tilted and the component of normal reaction is in the direction of the friction వైపు వస్తుంది. So it can be balanced. బ్యాలెన్స్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు కొంతవరకైనా అంటే బ్యాంకింగ్ చేసిన రోడ్ల మీద యాక్సిడెంట్లు జరగవంటే జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? అది కూడా బ్యాలెన్స్ చేయలేకపోతే, ఆ బ్యాంకింగ్ చేసినప్పుడు కూడా ఆ స్పీడ్ ని, ఆ ఫ్రిక్షన్, ఆ నార్మల్ రియాక్షన్, కాంపోనెంట్ ఆఫ్ నార్మల్ రియాక్షన్ బ్యాలెన్స్ చేయలేకపోతే అంత స్పీడ్ తో వెళ్తుంటే ఎవడేం చేస్తాడరా? ఇంకా అంతకన్నా ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఇక ఇంకా దాన్ని కూడా బ్యాలెన్స్ చేయలేకుండా స్పీడ్ తో వెళ్ళిపోతే యాక్సిడెంట్లు అవుతాయి, డెఫినెట్ గా అవుతాయి. సో బ్యాంక్ చేయటం వల్ల అది అంటే టు అవాయిడ్ దట్ యాక్సిడెంట్స్, ఈవెన్ ద మోర్ స్పీడ్ తో నువ్వు టర్న్ తీసుకుంటున్నా కూడా కొంతవరకు యాక్సిడెంట్ అవాయిడ్ చేయడం కోసం బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అవుతాయి. స్కిడ్ అవ్వకుండా, అయినా బ్యాంకింగ్ ఉన్నా కూడా స్కిడ్ అవుతూ ఉంటుంది. స్కిడ్ అయినప్పుడు వాట్ ఇస్ ద కండిషన్ ఫర్ ది స్కిడ్డింగ్? అప్వర్డ్ స్కిడ్, డౌన్వర్డ్ స్కిడ్ అయితే ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ అవుతుంది? సో అప్వర్డ్ స్కిడ్ అయినప్పుడు, అవుట్వర్డ్ స్కిడ్ అయినప్పుడు ఫ్రిక్షన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇన్వర్డ్ స్కిడ్ అయినప్పుడు ఫ్రిక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఆ స్కిడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎంత ఫ్రిక్షన్ ఉండాలి, ఏ సేఫ్ వెలాసిటీ ఏంటి, ఇవి మనం
ఇక్కడ తెలుసుకోవాలి. So now the banking of roads. See, so banking of roads, the road is banking of roads and ideal condition. Ideal condition. Ideal condition means no friction. So what is the meaning of ideal condition? No friction. ఫ్రిక్షన్ లేకుండా దాన్ని ఐడియల్ కండిషన్ అంటాం. ఐడియల్ కండిషన్, నో ఫ్రిక్షన్. ఫస్ట్ అది చూద్దాం. అంటే యాక్చువల్ గా ప్రాక్టికల్ కేసులో ఫ్రిక్షన్ లేకుండా ఉండదు రోడ్డుకి టైర్స్ మధ్య ఫ్రిక్షన్ లేకుండా ఉండదు ప్రాక్టికల్లీ. బట్ ఐడియల్ కండిషన్ ఫ్రిక్షన్ లేకుండా ఉంటే ఏంటి అనేది చూస్తున్నాం. తర్వాత కంపల్సరీ ఫ్రిక్షన్ ఉంటుంది, రోడ్డుకి టైర్ కి మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ అ ప్రాక్టికల్ కండిషన్. సో ఐడియల్ కండిషన్ నో ఫ్రిక్షన్ అయితే, ఫ్రిక్షన్ లేకపోతే ఎలా ఈ బ్యాంక్ రోడ్ లో వాట్ ఈస్ ద మాక్సిమం సేఫ్ వెలాసిటీ టు టేక్ ఎ టర్న్ తీసుకోవాలంటే వాట్ ఈస్ ద మాక్సిమం సేఫ్ వెలాసిటీ ఆన్ బ్యాంక్డ్ రోడ్, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్. అంటే సీ దట్ banking of road. So this is the road is there like this curved road. So in this curved road there is a banking means the road is like this. ఇలా ఉంటది రోడ్, హారిజంటల్ గా ఉండదు. కరువు దగ్గర మీరు ఎప్పుడైనా చూస్తే కరువు దగ్గర, సో రోడ్ ఈజ్ లైక్ దిస్, హారిజంటల్ గా ఉండదు. సమ్ బ్యాంకింగ్ ఈస్ దేర్ లైక్ inclined plane. Theta, this is angle of banking. Angle of banking is this one. So this is the angle of banking, and on this curved road, on the banked curved road, a vehicle is take a turn. A car take a turn on the banked road. బ్యాంక్డ్ రోడ్ లో వెహికల్ టర్న్ తీసుకుంటే ఇదే షేప్ లో, ఇదే పిక్చర్ ఎలా ఉంటది టర్న్ తీసుకుంటుంటే. ఇట్ ఈస్ లైక్ దిస్. సో నౌ వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్? See that what are the forces acting? So what are the forces acting? This is the center, this is the radius r, and this is the radius r. So the forces acting on this vehicle, the vehicle with active forces enti. The weight is acting vertically downwards. Weight is acting vertically downwards. That is like this. mg. Yes. So now the normal reaction, normal to the surface. Ela act avutundi normal reaction. This is a normal to the surface. This is the normal reaction, normal to the surface. So now this normal reaction can be resolved into components. In normal reaction ni components ga resolve cheste. The normal reaction can be resolved into components. So this is the theta. Where it is the theta? This is the theta. Ikkada theta. This is the theta, and this can be n cos theta. That is n cos theta. And towards the center, this is component n sin theta, like this, n sin theta. And away from the center there is a pseudo force. What is the pseudo force? The pseudo force is a centrifugal force. Centrifugal force, that is mv square by r, that is mv square by r. So these are the forces, ideal condition. These are the forces acting on the vehicle.
Suppose if the vehicle is take a safe turn by this velocity, this is the safe velocity. Suppose there is no friction is not there, so what is that? All the forces are must be balanced. So towards x-axis the force must be balanced, towards y-axis the force must be balanced. Then the vehicle take a safe turn. అప్పుడు వెహికల్ సేఫ్ టర్న్ తీసుకున్నట్టు. అంటే వాట్ ఈస్ దట్ హియర్? సో హియర్ see that here there is n sin theta is equal to mv square by r, equation number 1. mv square by r, equation number 1. So next n cos theta is must be balanced that mg. mg ni balance చేస్తుంది, equation number 2. So equation number 1 by equation number 2, equation number 1 by equation number 2. So equation number 1 by equation number 2, n sin theta upon n cos theta is equal to mv square by r upon what is that? mg. These are cancelled. Sin theta by cos theta is tan theta. Tan theta is equal to v square by rg, and theta is equal to tan inverse v square by rg. This is angle of banking for the safe speed. This is angle of banking. What is the maximum safe speed without skidding? What is the maximum safe speed without skidding? And here, this is v square is equal to rg tan theta, and this v is equal to root over what is that? rg tan theta. This is the maximum safe speed. Maximum safe speed. So this is the maximum safe speed. That is the maximum safe speed. ఒకవేళ ఇప్పుడు మనం చెప్పినట్టు సార్ ఇంతకంటే మోర్ వెలాసిటీతో టర్న్ తీసుకుంటుంది, ఏమైద్దిరా? మోర్ వెలాసిటీతో టర్న్ తీసుకున్నప్పుడు ఇట్ స్కిడ్స్ అవుట్వర్డ్ స్కిడ్ అవుతుంది. అవుట్వర్డ్ ఫస్ట్ స్కిడ్ అవుతుంది, అవుట్వర్డ్ స్కిడ్ అయ్యి కూడా టర్న్ తీసుకోవచ్చు. ఆ స్పీడ్ తో వెళ్ళినప్పుడు జర్రమని స్కిడ్ అయ్యి సో టర్న్ తీసుకోవచ్చు. ఆ స్కిడ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్కిడ్ అయినప్పుడు రేడియస్ ఏమవుతుంది? ఇంక్రీసెస్. అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు, సో వెలాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు సో రేడియస్ ఈస్ ఇంక్రీసెస్. సపోజ్ హియర్ ద వెలాసిటీ ఇంక్రీసెస్. ఇఫ్ v ఇంక్రీజ్ అయితే, సో v ఇంక్రీజ్ అయినప్పుడు వాట్ ఇస్ దట్? ద రేడియస్ ఈస్ ఇంక్రీజెస్. సో v ఇంక్రీజ్ అవుతుంది, v ఇంక్రీజ్ అయితే రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫిక్స్డ్ నా. n sin theta ఇస్ ఫిక్స్డ్. ఈ n sin theta బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలి అంటే వెలాసిటీ పెరిగింది. సో వెలాసిటీ పెరిగినప్పుడు ఇది ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తుంది? mv స్క్వేర్ బై r అంటే బ్యాలెన్స్ చేస్తుంది. బట్ వెలాసిటీ పెరిగింది. వెలాసిటీ పెరిగినప్పుడు రేడియస్ కూడా పెరిగిపోయింది అనుకో. రేడియస్ పెరిగిపోయి వెలాసిటీ పెరిగిపోతే ఆ వెలాసిటీని అదేం చేస్తుంది? ఆ ఫోర్స్ ఏం చేస్తుంది? రెడ్యూస్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఫోర్స్ అలా మారకుండా ఉంటుంది, mv స్క్వేర్ బై r. ఇఫ్ ద వెలాసిటీ ఇంక్రీజెస్, so once the velocity increases, radius also increases, so that mv square by r is constant. That mv square by r is balanced by n sin theta. n sin theta to mv square by r balance అయిపోతే it is not fall down. అప్పుడు అది ఫాల్ అయిపోతుంది. అంటే యాక్సిడెంట్ అవ్వకుండా, మేబీ స్కిడ్ అయ్యి టర్న్ అవుతుంది, యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుంది. స్కిడ్ అయ్యి టర్న్ అవుతుంది. స్కిడ్ అయ్యి అక్కడ ఫోర్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. స్కిడ్ అవడం వల్ల రేడియస్ పెరిగింది, వెలాసిటీ పెరిగింది, రేడియస్ పెరిగింది కాబట్టి ఆ ప్లేస్ లో n sin theta కి అక్కడ mv స్క్వేర్ బై r, ఆ రేడియస్ కి, ఆ వెలాసిటీకి, ఆ రేడియస్ కి n sin theta అది బ్యాలెన్స్ చేసేస్తుంది కాబట్టి అక్కడ సేఫ్ గా టర్న్ అవుతుంది. ఇంకా అది బ్యాలెన్స్ చేయలేకపోతే n sin theta కనుక mv స్క్వేర్ బై r ని బ్యాలెన్స్ చేయలేకపోతే పడిపోవడమే, యాక్సిడెంట్ అయిపోవటమే. అంత స్పీడ్ తో వెళ్తున్నాడు అనుకో,
బ్యాలెన్స్ చేయలేనంత స్పీడ్ తో ఈవెన్ స్కిడ్ అయ్యి కూడా తిరగలేదు అనుకో. స్కిడ్ అయినా తిరగలేదంటే వెలాసిటీ ఇస్ మోర్ వెలాసిటీ ఉంది. సో మోర్ వెలాసిటీ ఉంటే ఎన్ సైన్ థీటాని ఆ mv²r ఇస్ నాట్ బ్యాలెన్స్ చేయట్లా. బ్యాలెన్స్ చేయలేకపోతే అదేమైపోతుంది? ఫాల్, యాక్సిడెంట్. అంటే ఇప్పుడు ఏం రాయాలి? ఇఫ్ వెలాసిటీ ఇంక్రీజ్ అయితే ఆ టర్న్ అయ్యే రేడియస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. r' g tan theta. అది అప్పుడు స్కిడ్ ఎటుంటుంది? స్కిడ్ అవుట్వర్డ్. హియర్ స్కిడ్ outward. If the velocity is decreases, v decreases అయితే skid is downwards and radius is less. ఇప్పుడు వెలాసిటీ డిక్రీజ్ అయింది అనుకో, వెలాసిటీ డిక్రీజ్ అయితే రేడియస్ కూడా డిక్రీజ్ అయితే అప్పుడు mv²r n sin θ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసిందో అప్పుడు స్కిడ్ అయినా కూడా సేఫ్ గా టర్న్ అవుతుంది. బ్యాలెన్స్ చేయలేకపోతే పడిపోతుంది. సో ఇఫ్ వెలాసిటీ డిక్రీజెస్, సో v డబల్ డాష్ అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు √r'(g tan θ). ఎందుకంటే ఇవేం మారోగా, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ ఇవేం మారోగా. సో మారితే ఏం మారాలి? వెలాసిటీ డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయినా ఏం మారాలి? యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ డస్ నాట్ చేంజ్. సో వాట్ ఇస్ చేంజెస్? రేడియస్ చేంజ్ అవ్వాలి. రేడియస్ చేంజ్ అయ్యి బ్యాలెన్స్ అవ్వాలి. సో బ్యాలెన్స్ అయ్యి n sin θ ని బ్యాలెన్స్ చేయాలి. బికాస్ n sin θ is the fixed. That is fixed. n is fixed. n sin θ is fixed. ఇది మారకుండా మరి వెలాసిటీ మారిందంటే ఏం మారాలి? బ్యాలెన్స్ అవ్వాలి అంటే కంపల్సరీ రేడియస్ మారాలి. రేడియస్ మారాలి కాబట్టి స్కిడ్ అవుట్వర్డ్ అయినప్పుడు, మోర్ స్పీడ్ తో వస్తున్నప్పుడు స్కిడ్ ఈస్ అవుట్వర్డ్, సో దట్ రేడియస్ ఇస్ ఇంక్రీజెస్ అండ్ రేడియస్ ఇస్ ఇంక్రీజెస్ అట్ దట్ ప్లేస్ mv²r balances the n sin θ, then it takes a turn, otherwise it is fall down. అంతే. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఏమ్మా, ఇస్ ఇట్ క్లియర్? Yes, that is. So this is the ideal condition. So for ideal condition, so it is a very, very important formula. What is it? The maximum safe velocity. In the banking ideal condition, the maximum safe velocity v is equal to maximum safe velocity. So maximum safe velocity, the maximum safe velocity v is equal to what is it? So this is rg tan theta. So safe velocity, this is the safe velocity for this banking. Safe velocity is v is equal to rg tan theta. So this is the ideal condition. ఇప్పుడు సో మనకి ఐడియల్ కండిషన్ v is equal to rg tan theta. ఓకే, సో ఇప్పుడు మనకి ఐడియల్ కండిషన్ కాకుండా సపోజ్ ప్రాక్టికల్ కేస్. సో ప్రాక్టికల్ కేస్ లో కంపల్సరీ వాట్ ఈస్ దట్? ఫ్రిక్షన్ ఉంటుంది, రోడ్డుకి ఫ్రిక్షన్ ఉంటుంది. ఇప్పుడు అసలు ఆ ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? ఫ్రిక్షన్ ప్రాక్టికల్ కేస్, సో ఫ్రిక్షన్ మస్ట్ బి దేర్ and the friction is in which direction? Friction ఏ డైరెక్షన్ లో ఉంటుంది అంటే చూద్దాం. సో ఫ్రిక్షన్ వాట్ ఈస్ దట్? బ్యాంకింగ్ నీడ్ ఎందుకు అంటే చెప్పాను, అంటే స్కిడ్ అవ్వకుండా సేఫ్ గా టర్న్ తీసుకోవడానికి బ్యాంకింగ్ ఈస్ రిక్వైర్డ్ కంపేర్డ్ విత్ హారిజాంటల్. అంటే ఆ హైవే రోడ్స్ కనుక నువ్వు చూస్తే, హైవే రోడ్స్ లో జనరల్ గా వెహికల్స్ మోర్ స్పీడ్ తో వెళ్తూ ఉంటాయి. హైవే రోడ్స్ లో మోర్ స్పీడ్, నేషనల్ హైవేలో మోర్ స్పీడ్ తో వెళ్తూ ఉంటాయి వెహికల్స్. సో మోర్ స్పీడ్ తో వెళ్ళేటప్పుడు ఆ బ్యాంకింగ్ కనుక లేకపోతే ఆ స్పీడ్ సో ఎక్కువైపోయి ఫ్రిక్షన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్. ఫ్రిక్షన్ బ్యాలెన్స్ చేయలేదు.
ఫ్రిక్షన్ బ్యాలెన్స్ చేయలేనప్పుడు బ్యాంకింగ్ లేకపోతే ఎంవి స్క్వేర్ బై ఆర్ ఇస్ మోర్, ఎంవి స్క్వేర్ బై ఆర్ మోర్ ఉండి ఇట్ ఈస్ స్కిడ్స్ అవుట్వర్డ్ అయ్యి అది బ్యాలెన్స్ ఇప్పుడు అక్కడ కూడా బ్యాలెన్స్ అంటే రేడియస్ ఇంక్రీజ్ అయినా బ్యాలెన్స్ చేయలేకపోయింది అనుకో, రేడియస్ ఇంక్రీజ్ అయినా బ్యాలెన్స్ చేయలేకపోతే అదేమవుతుంది, పడిపోతుంది, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. బ్యాంకింగ్ ఉన్నప్పుడు జరుగుతాయిరా, బ్యాంకింగ్ ఉన్నప్పుడు కంటే బ్యాంకింగ్ లేకుండా ఉంటే మోర్ యాక్సిడెంట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకని సో బ్యాంకింగ్ ఈస్ రిక్వైర్డ్, నీడ్ ఆఫ్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ ఈస్ నీడెడ్. అంటే చూడు, సపోజ్ హియర్ there is, this is the safe speed v is equal to rg tan theta. This is the safe speed without friction, no friction, safe speed is there, no friction, safe speed. ఒకవేళ ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు ఈ స్పీడ్ ఇంక్రీజ్ అయింది అంటే if v is equal to rg tan theta అంటే safe speed. If v is greater than what is that rg tan theta అయితే so v is greater than rg tan theta అయితే v is greater than rg tan theta అయితే it is skids ఎటువైపు అవుట్వర్డ్ ఇన్వర్డ్, స్కిడ్స్ అవుట్వర్డ్ ఆర్ ఇన్వర్డ్, ఎటువైపు స్కిడ్ అవుతుందిరా, v is greater than what is that rg tan theta అయితే అంటే దిస్ ఇస్ ద మాక్సిమం సేఫ్ స్పీడ్. ఈ మాక్సిమం సేఫ్ స్పీడ్ కంటే దట్ ఈస్ అవుట్వర్డ్. సో the vehicle try to skid outward. The vehicle try to skid outward. Vehicle outward skid అయితే vehicle outward in the sense here the vehicle skids what is that up the plane. Outward is nothing but up the plane. So outward అంటే tendency to move outward. అప్పుడు ఫ్రిక్షన్ ఎటు ఉంటుందమ్మా, ఫ్రిక్షన్ ఎటు ఉంటుంది చెప్పండి, tendency to move outward. What is the friction? Direction of the friction ఎటు ఉండాలి, ఎటు ఉండాలిరా, tendency to move outward. What is the direction of the friction? That is inward, into down the plane. ఈ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ ఉండాలి. So that friction will act down the plane. Friction will act down the plane to balance. Friction will act down the plane to balance. ఒకవేళ if p is less than root v is less than root rg tan theta, v is less than root rg tan theta, the vehicle is try to skid in which direction? Vehicle is try to skid in which direction? ఎటువైపు స్కిడ్ అవుతుంది, స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇన్వర్డ్. సో ద వెహికల్ ఈస్
inward. So try to skid inward in the sense down the plane. This is plane kada? Down the plane. This is a down the plane. Down the plane. So it is a down the plane, skid down the plane, tendency down the plane. So what is the direction of the friction? ఇప్పుడు friction ఎటు ఉండాలి? Friction ఎటు ఉండాలి? Come on, tell me. Tendency to skid down. Friction ఎటు ఉండాలి? ఎటు ఉండాలి friction? Up. Yeah. So the friction is up. అంటే నీకు ఫ్రిక్షన్ అనేది వెహికల్ టర్న్ తీసుకున్నప్పుడు ఫ్రిక్షన్ అనేది మే యాక్ట్ డౌన్ ద ప్లేన్, మే యాక్ట్ అప్ ద ప్లేన్, డిపెండింగ్ అపాన్ ది కండిషన్. Depending upon the condition. So depending upon the speed of the vehicle, to balance that vehicle, to balance the vehicle, ఇప్పుడు ఫ్రిక్షన్ డిపెండింగ్ అపాన్ ది స్పీడ్, బ్యాలెన్స్ ద వెహికల్, ఫ్రిక్షన్ అప్వర్డ్ యాక్ట్ అవ్వచ్చు, డౌన్వర్డ్ యాక్ట్ అవ్వచ్చు. చూడండి అసలు ఎంత ఎంత బ్యూటిఫుల్ చూడండి. అంటే ఆ బ్యాంకింగ్ చేయటం వల్ల నిజంగా ఆ రోడ్లు వేసేవాడికి ఈ సంగతి అంతా తెలుసా? ఇదంతా తెలుసా? రోడ్లు వేసేవాడికి తెలుస్తుందా? ఇంత జరుగుతుంది, ఇంత ఉంది దీంట్లో కాన్సెప్ట్ అనేది తెలుస్తుందా రోడ్ వేసేవాడికి? రోడ్ వేసేవాడు అన్న ఫిజిక్స్ చదివాడా? మేబీ అక్కడున్న ఇంజనీర్, అది కన్స్ట్రక్ట్ చేసే ఇంజనీర్ కి తెలుసు, వాడు చదివి ఉంటాడు, వాడు చదువుతాడు కాబట్టి. సో వేసేవాడికి వాడు అది ప్లాన్ ఇచ్చినోడికి తెలుస్తుంది కానీ వేసేవాడికి ఇలా వేయాలి, ఇక్కడ నుంచి ఇలా స్లోప్ గా ఇలా తీసుకురావాలి అని వాడు ఇంజనీర్ చెప్తాడు, వాడు చేస్తాడు. వేసేవాడికి ఇదంతా తెలుస్తుందా? తెలియదు. ఇంత మ్యాసివ్ ఇస్తే అంటే వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు, వెహికల్ టేక్ ఇట్ టర్న్ తీసుకున్నప్పుడు, సో వాడి వెలాసిటీ, ఒకవేళ వెలాసిటీ తగ్గితే ఫ్రిక్షన్ పైకి యాక్ట్ అవుతున్నట్టు, వెలాసిటీ పెరిగితే ఫ్రిక్షన్ కిందకి, ఇలా దీంట్లో కాన్సెప్ట్. అంటే టు బ్యాలెన్స్ అ వెహికల్ ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ విధంగా ఉంటుంది బ్యాంకింగ్ లో. సో హియర్ skid inwards down the plane so that friction will act. Friction will act up the plane to balance. అంతే, అప్ ద ప్లేన్ టు బ్యాలెన్స్. ఇది యాక్చువల్ గా కాన్సెప్ట్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో ద ఫ్రిక్షన్ ఈజ్ అ ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్. ఫ్రిక్షన్ అంటే యాక్చువల్ గా బ్యాంకింగ్ ఆఫ్ ది రోడ్, ఇట్ ఈస్ నాట్ ఐడియల్ కండిషన్, సో ప్రాక్టికల్ కండిషన్. So practical condition means friction must be there. So practical, so means with friction. With friction అంటే ఇది సపోజ్ ఇలా ఉంది, with friction, right? So write down. Suppose here, if V is greater than root tan theta. So V is greater than root RJ tan theta. Now it is there. This is banking. Banking is there.
So now there is a vehicle. So this is the vehicle. I have to show with one body of mass m. A vehicle అలా చూపిస్తున్నాను బాడీ లాగా. దాకా కార్ గీయటం అవసరం లేదు. సో ఇప్పుడు v is greater than rg tan theta. ఇప్పుడు అసలు ఫోర్సెస్ ఏంటి? దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్. So the weight is acting downwards. mg. So now there is a normal reaction. Normal reaction is like this. Normal to this surface. This is a normal reaction. జాగ్రత్తగా చూడండి. The normal reaction can be resolved into two components. This is theta, this is theta. N cos theta. And this direction is, this is the direction n sin theta. N sin theta. And v is greater than rg tan theta. There is a friction. So friction is acting like this. So the friction is like this. This is the direction of the friction. Direction of the frictional force. Okay. So direction of frictional force, that is, so the direction of frictional force is acting in the surface, along the surface. Will act out in the. So now this frictional force can be resolved into components. ఈ frictional force ni components ga resolve cheyali. The frictional force is resolved into components. Components ga resolve cheste. So where the angle is what is that? So this is the frictional force. Frictional force is there, and it is resolved into components. Components ga resolve cheste. So one component is it is sorry. ఇది కదా మోర్ ఉంది కదా సారీ మోర్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు ఉండాలి డౌన్ ఉండాలి velocity is frictional force is down the plane. Yes, frictional force is down the plane. This is the direction of the friction. If it is the direction of the friction, so at this place I have to resolve it into components. Components ka resolve cheste. So this is one component and this is another component. So this component is what is that? F cos theta, and this component is F sin theta. Okay. So now away from the center, there is already what is that? mv square by r is there. Away from the center, mv square by r. See, these are the forces actually acting if v is greater than rg tan theta. ఇప్పుడు ఏం చేయొచ్చు నేను? సో n cos theta బ్యాలెన్స్ చేస్తున్నాం. n cos theta is equal to f sin theta plus mg. సో ఇప్పుడు n cos theta minus f sin theta is equal to mg. n cos theta minus f sin theta is equal to mg. So this is equation number 1. And ఇక్కడ చూద్దాం ఈ డైరెక్షన్ లో n sin theta plus f cos theta. n sin theta plus f cos theta is equal to mv square by r. This is equation number 2. ఈ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేసుకుని ఈ రెండు ఈక్వేషన్లు తెలిస్తే ఈ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేసుకుని we can get what they will ask. ఏం అడిగాడో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రిక్షనల్ ఫోర్స్ అడిగితే ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అడుగుతాడు.
కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అడిగిన కేసులో కంపల్సరీ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్, లిమిటింగ్ అవుతుంది. ఎందుకని? సో ఎఫ్ లిమిట్ అయితేనే ఎఫ్ ఎంఎస్ ఆర్ ఎఫ్ లిమిట్ అయితేనే వీ కెన్ రైట్ దట్ మ్యూఎన్. ఇక్కడ మ్యూఎన్ రాయగలం. అదే లిమిటింగ్ ఫ్రిక్షన్ కాకపోతే, సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అయితే, లిమిటింగ్ ఫ్రిక్షన్ కాకపోతే వి కాంట్ రైట్ దట్ మ్యూఎన్. మాక్సిమం స్టాటిక్ అయితేనే ఎఫ్ ప్లేస్ లో మ్యూఎన్ రాయగలం. మాక్సిమం కాదు, సెల్ఫ్ అడ్జస్టింగ్. సో బిట్వీన్ జీరో అండ్ మాక్సిమం సమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ దేర్. సో వి కాంట్ రైట్ దట్ మ్యూఎన్, దట్ ఈస్ ఎఫ్ ఓన్లీ. ఎఫ్ అనే పెడతాం. ఎప్పుడైతే మాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ అవుతుందో అంటే మాక్సిమం సేఫ్ వెలాసిటీ. మాక్సిమం సేఫ్ వెలాసిటీ అంటే కంపల్సరీ ఇక్కడ వాట్ ఈస్ దట్ ఎఫ్ లిమిట్ ని పెట్టాలి. ఎఫ్ లిమిట్ ని పెడితే అప్పుడు మ్యూఎన్ అప్పుడు రాయాలి. ఓకే, సో దిస్ ఈస్ v is greater than rg tan theta కేస్. ఈ ఈక్వేషన్స్ వాడు అడిగినట్టు మనం ఆ రెండు ఈక్వేషన్ నుంచి కనుక్కోవచ్చు. సపోజ్ హియర్ ఇఫ్ v is less than root rg tan theta అనుకో. v is less than root rg tan theta. So v is less than root rg tan theta. This is the road. Road is there, and there is a banking. This is a theta, and here the body is kept here. This is the body, and the vehicle of mass m is there. The vehicle of mass m. So what are the forces acting here? The forces acting are weight. Yes. mg. Now there is a normal reaction. This is the normal reaction. N is there. So now this normal reaction resolved into components. This is theta. It is n cos theta. And towards this center, what is that? N sin theta. Towards the center, n sin theta. And there is, away from the center, what is that? mv square by r. And frictional force is there. The frictional force is there. This is the direction of the frictional force. This is the direction of the frictional force. So now this frictional force can be resolved into components. Frictional force can be resolved into components. The frictional force ni components ga resolve cheyochu. This is theta. This is theta. So along this, and in the direction of mv square by r, f cos theta, and along this there is a f sin theta. In the direction of n cos theta, there is a f sin theta, because this is the direction of the friction. Friction ikkada undi kada. So two perpendicular components, f cos theta, f sin theta. Yeah, see that here. There is, ikkada manaki equations enti. What is that? N cos theta plus f sin theta is equal to mg. Right. So this is n sin theta is equal to, what is that? F cos theta plus mv square by r. This is equation number 1. N sin theta is equal to f cos theta plus mv square by r. That is n sin theta minus f cos theta is equal to mv square by r. That is equation number 2. Equation number 2. So using these two equations,
we can get what they are asked in the question. ఆ క్వశ్చన్ లో ఏం అడిగారో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ప్రాక్టికల్ కేస్ విత్ ఫ్రిక్షన్. సో బ్యాంకింగ్ విత్ ఫ్రిక్షన్, బ్యాంకింగ్ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు ప్రాక్టికల్ కేస్ ఇది. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఎస్. సో ఓకే, I'll give the problems. ఒక 3-4 ప్రాబ్లమ్స్ చెప్తాను దీని మీద, చెప్తే ఇంకా మీకు క్లియర్ అయిపోతుంది. రాయడం అయిపోయిందా? See, R is equal to 20 centimeters. Smooth means ideal condition. Ideal. Angle of banking. Angle of banking 30 degrees. Angle of banking 30 degrees. Yes, 30 degrees. Find the safe speed. Find the safe speed at which the vehicle do not skid. At which the vehicle do not skid. Find the safe speed at which the vehicle do not skid. I think all of you know, for the ideal banking road, ideal condition, smooth. So what is the safe speed? Safe speed మళ్ళీ నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. What is the safe speed అంటే V is equal to root, what is it, RG tan theta. Root RG tan theta. So V is equal to root RG tan theta. See that V is equal to root RG tan theta. So this is equal to root R is equal to 20, what is that, centimeters. So 20 centimeters, that is you can take that 20 meters, you take centimeters అంటే మరి చిన్నది కదా, రోడ్డుకి మీటర్స్ సెంటీమీటర్స్ మీటర్స్ తీసుకో, రోడ్డు కదా అది 20 meters. సో G is equal to 10, this is 1030. So now this is equal to V is equal to root over 200 and 30 is 1 by root 3. That is, calculate this one, you can get. And calculate చేస్తే నీకు వచ్చేస్తుంది. ఓకే, చేయండి, క్యాలిక్యులేషన్ చేయండి. Yes.
Okay, next question. Next question. On a horizontal road means no banking. Banking is not there. So on a horizontal road, R is equal to 20 meters and V is equal to 18 kmph kilometers per hour. 18 kilometers per hour. Find the minimum coefficient of friction. Minimum coefficient of friction which will present skidding, to avoid the skidding. Minimum coefficient of friction which will present to avoid the skidding. Horizontal road. Niku, ఇందాక ఫస్ట్ చెప్పినది హారిజంటల్ రోడ్. So horizontal road, this is the vehicle here, horizontal road. So what are the forces acting? Weight is acting downwards. That is mg. And this is the normal reaction. And here there is a frictional force. And this direction is mv square by r. Yeah. See that to avoid the skidding, actually what is that? F is greater than or equal to mv square by r. F is equal to what is that? Maximum F limiting friction. Limiting friction is nothing but maximum static friction, FMS. So FMS is equal to mu n is greater than or equal to mv square by r. So mu n is equal to here horizontal road, n is equal to mg is greater than or equal to mv square by r. So these are cancelled. So mu is greater than or equal to v square by rg. So the minimum value of the friction, quotient of friction is nothing but v square by rg. That is minimum value of the friction. So v square by rg. So now this is v is equal to how much? 18 kmph. 18 into 5 by 18. Okay, 18 into 5 by 18. This is equal to 5 meter per second. So this is 5 into 5 and radius is what is that? 20 and g is 10. So this is 2 and this is 4 and it is equal to 1 by 8 is mu minimum. Mu minimum to avoid the skidding. What is that? 1 by 8.
So kilometers is converted into kilometers per hour is converted into meter per second. Kilometer per hour is converted into meter per second. So what is it? There is a 5 that into 5/18. ఏదైనా కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలంటే సో 5/18 into 5/18. Okay. So next question. Next question. A road is banked for vehicle of mass 200 kg, 200 kg, and V is equal to 10 meter per second. R is equal to radius is equal to 20 meters. 20 meters. Find the magnitude. Find the magnitude and the direction of frictional force and direction of frictional force, magnitude and the direction of frictional force when number 1 5 meter per second, number 2 15 meter per second. ఇది 5 meter per second కి and 15 meter per second కి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, this is the maximum safe speed 10 meter per second, maximum safe speed. So maximum safe speed is 10 meter per second. కానీ ఫస్ట్ ఏంటి 5 meter per second అంటే this 5 is less than the maximum safe speed. 5 is less than the maximum safe speed అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆ రోడ్డు అది తీసుకుంటే this is the road. This is the road. Road is taken and this is the vehicle. And the vehicle is moving with less speed compared with the maximum speed. Less speed and skidding is down. Skidding down and friction is what is that up the plane. This is main manaki. Direction of the friction telisindi. Direction of the friction is up the plane. First case. First direction of the friction is up the plane. So direction of the friction telusu and magnitude of the friction. Magnitude of the friction find out chalo. For finding the magnitude of the friction, so first see that what are the forces. The weight is acting downwards, that is mg and this is theta, and you know this is the normal reaction. This is normal reaction, that is n. Now this n can be resolved into components. So this is one component, this is theta,
it is n cos theta, n cos theta, and towards the center, what is it? N sin theta, n sin theta. So now away, this is the friction is resolved into components. This is theta and this is theta, and this direction is f cos theta, and in this direction, this is there, this direction f sin theta is there. And see, along this away from the center, there is mv square by r is there, mv square by r. So these are the forces actually. ఇందాక మనం చెప్పుకున్న ఫోర్సెస్, నేనేం కొత్త ఏం డ్రా చేయలేదు, ఇందాక మనం చెప్పుకున్న ఫోర్సెస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం కి v is equal to what is it, 5 meter per second. ఫస్ట్ అసలు మనకి యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ కావాలిగా. యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ ఎలా వస్తుంది? సో దట్ v is equal to root rg tan theta, rg tan theta. So v is equal to maximum say 10, but here tan theta is equal to what is that, v square by rg తెలుసు కదా మనకి. tan theta is equal to v square by rg. So v square is equal to 10 into 10, r is equal to 20, this is a 10, this is a 1 by 2. Tan theta is equal to 1 by 2. So tan theta is equal to 1 by 2. So immediately take one triangle here. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, this is a theta, it is 1, this is a 2, it is a root 5. So root 5 is there. Sin theta is equal to what is that? Sin theta is equal to 1 by root 5, and cos theta is equal to 2 by root 5. Cos theta is equal to 2 by root 5. Okay, so 1 by root 5 and 2 by root 5, and see that. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ సో వాట్ ఐ హావ్ టు రైట్, రెండు ఈక్వేషన్లు. సో ఏంటా రెండు ఈక్వేషన్లు? ఫస్ట్ n cos theta plus f sin theta, n cos theta plus f sin theta is equal to mg. ఇంకొక ఈక్వేషన్ ఏంటి? n sin theta is equal to f cos theta plus mv square by r. దీని వైపు తీసుకొస్తే n sin theta minus f cos theta is equal to what is it, mv square by r. So this is equation 1 and it is equation 2. ఇప్పుడు నీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక్కోవాలి. ఈజ్ ఇట్ ద మాక్సిమం స్టాటిక్ అంటే కాదు. మాక్సిమం స్టాటిక్ ఎప్పుడు ఉంటుంది? v is equal to 10 కి మాక్సిమం స్టాటిక్ ఉంటుంది. So if this is not a maximum, it is a self-existing. You can't write f is equal to mu n here. ఇక్కడ మనం mu n రాయకూడదు. ఎప్పుడు mu n రాయాలంటే ఇది మాక్సిమం స్టాటిక్ అయితే. ఇది మాక్సిమం స్టాటిక్ అని ఎప్పుడు తెలుస్తుంది? మాక్సిమం సేఫ్ వెలాసిటీ ఏదో దట్ ఈస్ ద మాక్సిమం స్టాటిక్. మాక్సిమం సేఫ్ వెలాసిటీ అంటే 10, అక్కడ మాక్సిమం స్టాటిక్ ఉంటుంది. అంతేగాని ఈ వెలాసిటీస్ కి ఉండదు. దట్ ఈస్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. సో యూ కాంట్ రైట్ హియర్ mu n ఇక్కడ రాయకూడదు మనం. ఓకే, సో నౌ ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో n cos అంటే 2 by root 5 ప్లస్ f sin అంటే 1 by root 5 is equal to what is that? This is 200 into 10. Yes. So దీనికి n into 1 by root 5 minus f into 2 by root 5 is equal to 200 into ఇక్కడ వెలాసిటీ ఏంటి? ఫస్ట్ కేసులో వెలాసిటీ ఏంటి? ఫస్ట్ కేసులో వెలాసిటీ ఈజ్ v is equal to 5 meter per second. ఈ వెలాసిటీకే ఇప్పుడు ఆ ఫ్రిక్షన్ అప్ అని నువ్వు తీసుకోగలిగావు.
And ఇక్కడ velocity is not 10, so this is 5 into 5 by r is 20. Yes. ఇప్పుడు చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 కదా, అదే ఈక్వేషన్. సో ఇప్పుడు నాకు ఫ్రిక్షనల్ ఫోర్స్ కావాలి. ఫ్రిక్షనల్ ఫోర్స్ కావాలంటే n ని క్యాన్సిల్ చేయాలి. n ని క్యాన్సిల్ చేయాలంటే ఎలా చేస్తాను? n ని క్యాన్సిల్, ఇక్కడ 2/√5 ఉంది, ఇక్కడ 1/√5 ఉంది. అంటే దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే అయిపోయిందిగా ఫ్రిక్షన్. 2 తో మల్టిప్లై చేస్తే ఒక దానిలో నుంచి ఇంకోటి సబ్ట్రాక్ట్ చేస్తే సో క్యాన్సిల్ అయిపోయిందిగా, n క్యాన్సిల్ అయిపోయిందిగా. అందుకని నేను ఏం చేస్తున్నానో చూడండి. So what I am doing is here, see that equation 1. So 2/√5 n plus 1/√5 f is equal to 2000. Equation 1. దాన్నే మళ్ళా రాస్తాను equation 1. So equation 2 into equation 2 ని 2 తో మల్టిప్లై చేస్తున్నా. equation 2 into 2 అప్పుడు అవుతుంది 2/√5 n మైనస్ 2 తో మల్టిప్లై చేసినప్పుడు 4/√5 f is equal to, ఇక్కడ వాట్ ఈస్ దట్, దిస్ ఈజ్ 10 times 20 కదా, 10 times అంటే 50 into 5 250, 250 into 2 500. So 50 into 5 250, 250 into 2 500. Equation 2. So ఇంకేముంది, equation 1 minus equation 2. This is minus, this is a plus, this is a minus. You can get the frictional force. సాల్వ్ చేయండి, మీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుంది. ఓకేనా? సాల్వ్ చేస్తే మీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుంది. ఇది ఫస్ట్ కేస్. అండ్ ద సెకండ్ కేస్ ఈస్, so what is the second case? Second case, see the second case. Here there is a road, is there. See here, this is the body. So v is equal to 15 meter per second. It is more than that maximum safe. More than the maximum safe. More than the maximum safe ante first direction of the friction is down the plane. ఇది మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ తెలిసింది. డైరెక్షన్ ఆఫ్ ది ఫ్రిక్షన్ is down the plane to balance. So the weight, this is the normal reaction. n cos theta n sin theta. So appudu here there is theta is there. ఈ డైరెక్షన్ లో this is the friction, this is f cos theta, and this direction is f sin theta, and away from the center that is mv square by r. Yes. So this is అంటే ఇక్కడ నువ్వు డైరెక్షన్ చెప్పొచ్చు. ఈ కేసులో ఫస్ట్ కేసులో డైరెక్షన్ ఇస్ అప్ ద ప్లేన్ అని చెప్పొచ్చు. ఈ కేసులో డైరెక్షన్ ఇస్ డౌన్ ద ప్లేన్ అని చెప్పొచ్చు. డైరెక్షన్ magnitude of the frictional force ఎలా కనుక్కుంటావు ఇక్కడ? magnitude of the frictional force n sin theta plus f cos theta mv square by r, రైట్. అంటే డైరెక్ట్ గా పెడతాను n sin theta plus f cos theta, n sin theta is ఇదేగా, సేమ్ యాంగిల్ ఇదేగా.
and sin theta is somewhere it is written, that is sin theta is equal to enter sin theta 1 by root 5 and cos theta is 2 by root 5. Yes, and sin theta 1 by root 5 n here plus f into 2 by root 5 is equal to mv square by r. ఇక్కడ already రాసాం mv square by r is 250. mv square by r is 250. This is equal to 250. అంతేగా 250, that is. So this is equation number 1. And equation 2, n cos theta minus f sin theta is equal to mg. N cos theta 2 by root 5 n minus 1 by root 5 f 1 by root 5 f is equal to mg. Mg means 2000. ఇప్పుడు n ని క్యాన్సిల్ చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 1 ని 2 తో మల్టిప్లై చేయాలి, అంతేగా. ఈక్వేషన్ నెంబర్ 1 ని 2 తో మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 1 ని 2 తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది చెప్పినారు. ఈక్వేషన్ నెంబర్ 1 ని 2 తో మల్టిప్లై చేస్తున్నాం. చేస్తే వాట్ ఈస్ ఇట్? సో 1 is multiplied with 2. 2 by root 5n plus 2 by root 5n plus what is that? This is 4f by root 5 is equal to 500. అంటే సేమే వస్తుంది అనుకుంటా, మైనస్ 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 సేమ్ వస్తుంది, బట్ ఫ్రిక్షన్ ఇస్ సేమే కదా. అసలు ఫ్రిక్షన్ కనుగొనే సరిపోతుంది, ఒకటే ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఫ్రిక్షన్ ఇస్ సేమ్, ఫ్రిక్షన్ ఇస్ సేమ్. ఇక్కడేమో ఈ కేసులోనేమో ఇలా యాక్ట్ అవుతుంది, ఆ కేసులోనేమో డౌన్ యాక్ట్ అవుతుంది. మాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫ్రిక్షన్ సేమే కదా, సేమ్ వెహికల్, సేమ్ టైర్స్, సేమ్ రోడ్. మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ సేమ్, బట్ డైరెక్షన్ ఆఫ్ ది ఫ్రిక్షన్ ఈస్ డిఫరెంట్, రైట్? Square. This is a 200 into 15 into 15 by 20, that is 10. So 225 అంటే 2250 అంతేనా? 15 into 15 225, 225 into 10 2250. Is it correct? 2250 is correct. ఓకేనమ్మా, ఇక్కడ v is equal to 15 కదా. 2250 is correct na? Come on, tell me, 2250. Okay, here this is 2250, right? So next, another problem. Another problem. Completed? Complete అయిందా? Is it completed? Okay. మరి ఒక స్క్రీన్ షాట్ నాకు పంపించండి అమ్మా, ఎవరైనా ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసిన వాళ్ళు.
నాకు ఒకటి పంపించండి నన్ను. ఎవరు పంపిస్తారా స్క్రీన్ షాట్? ఎవరు? ఓకే, ఓకేరా, సెండ్ చేశారంట, రైట్? Right. Another question. So today, this is the last question for today class. Last question. So the banking and everything is completed. So రేపు కూడా problems చేద్దాం. So tomorrow also problems. So the circular motion is completed actually. Okay. So a road is banked. A road is banked for vehicles with speed. Vehicles with speed. For vehicles with speed. 36 km. దినేష్, ఏంట్రా మాట్లాడుతున్నావు? దినేష్, క్లాస్ నేనే రికార్డ్ చేసి. So with the speed 36 kmph, R is equal to 20 meters. R is equal to 20 meters. And quotient of friction. And quotient of friction. Friction is 0.4. Quotient of friction is 0.4. Find the V minimum and V maximum. Find and V max. V minimum and V maximum. So that V minimum and V maximum, so that V minimum and V maximum, so that a vehicle do not skid outward or inward. Vehicle outward or inward. And the first, this is the safe speed. Vehicle speed. And by using this, we can find out that angle of banking. So tan theta is equal to V square by RG. So here V is equal to what is it? 36 kmph. And 36 kmph is, so what is that? 36 kmph, 36 into 5 by 18. This is to 10 meter per second.
అంటే మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ వాట్ ఈస్ దట్ 10 into 10 by r is 20, g is 10. ఇక్కడ కూడా what is that tan theta is equal to 1/2. So tan theta is equal to 1/2. You know that ఇందాక చేసినట్టే tan theta is equal to 1/2. This is 1, this is 2, it is √5, and sin theta is equal to 1/√5, and cos theta is equal to 2/√5. Cos theta is 2/√5. So first, there is minimum and maximum, means at this velocity the friction is balances. So once the friction is balances, you can take that a maximum static friction. ఇలా ఇస్తే maximum static friction తీసుకోవచ్చు. మినిమం అంటున్నాడు కాబట్టి maximum static friction. అంటే here there is road is like this. This is the road. Here, this is the mass. So for minimum, first, what is it? Maximum or minimum? Either one. For suppose minimum speed తీసుకుందాం. Minimum అంటే skid down and friction is up. Friction is up. Minimum skid tendency to skid down, friction is up. So this weight is downwards. That is mg. And here there is a normal reaction. This is the normal reaction. And this normal reaction can be resolved into components. So this is n cos theta. And this direction is mv square by r. And here there is the friction is resolved into components. So this direction is f cos theta, and this is the direction f sin theta. Okay, and there is a normal reaction. This component is what is that n sin theta, n sin theta. So for minimum, see that minimum velocity, this is v minimum. So minimum velocity, what is that? See, n cos theta plus f sin theta is equal to mg. F is equal to what I have to write? F is equal to mu n, we can write. F is equal to mu n right ikkada. అప్పుడు n cos theta plus mu n sin theta is equal to mg. సో ఇప్పుడు n కామన్ తీస్తే cos theta plus mu sin theta is equal to mg. This is equation number 1. And next, equation number 2. Equation number 2 is, what is that? N sin theta is equal to f cos theta plus mv square minimum by r is there. So this is n sin theta minus f cos theta is equal to mv square minimum by r. That is v square minimum by r. So this is n sin theta minus mu n cos theta is equal to mv square minimum by r is there. So now see here, there is, yes,
Yes. So there is, see, n is taken common, n common this say sin theta minus mu cos theta is equal to mv square minimum by r. So this is equation number 2. Equation number 2 upon equation number 1. అప్పుడు ఏంట్రా నీకు ఇక్కడ mv square minimum by r is equal to n into sin theta minus mu cos theta by this is mg divided by n into what is that cos theta mu sin theta. Cos theta plus mu sin theta. This is cancelled. This is a cancel. So this is a v square minimum by rg is equal to sin theta minus mu cos theta by cos theta plus mu sin theta. Okay. Cos theta plus mu sin theta. అరే ఇక్కడ చూడండి, అంటే ఇంకా సింప్లిఫై చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే వి స్క్వేర్ మినిమం బై ఆర్జీ, వి స్క్వేర్ మినిమం బై ఆర్జీ ఇస్ ఈక్వల్ టు హియర్ దెర్ ఈస్ cos theta is taken common. Cos theta common this say here sin theta by cos theta minus mu by ఇక్కడ కూడా cos theta common తీస్తే 1 plus mu sin theta by cos theta. So this cos theta is cancel. ఇది కనపడతలేదా? సరే, ఇక్కడ చూడు. So v square minimum by rg is equal to ఇక్కడ cos theta కామన్ తీద్దాం. cos theta కామన్ తీస్తే 1 minus mu sin theta by cos theta minus mu by here cos theta is taken common 1 plus mu sin theta by cos theta. So this is cancelled. So v square minimum is by rg is equal to, so this is a tan theta minus mu by 1 plus mu tan theta. So v square minimum is equal to rg into tan theta minus mu upon 1 plus mu tan theta, and v minimum is equal to root over rg into tan theta minus mu by 1 plus mu tan theta. So this is the minimum velocity. So that is the minimum velocity. Right? So the light is పడుతుంది. V minimum is equal to root over rg into so everything is there. Tan theta is equal to 1 by 2 and mu is given. Mu is equal to 0.4. Okay, mu is equal to 0.4 and r is equal to 20, and you can take g is equal to what is that 10 meter per second square. G 10 meter per second square. తీసుకుంటే ఆ మినిమం వెలాసిటీ వచ్చేస్తుంది.
ఓకేనా? నోట్ చేశారా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నోట్ చేశారా? కంప్లీట్ అయిందా? ఇప్పుడు మాక్సిమం వెలాసిటీ చూద్దాం. సో tan theta is equal to 1/2. ఇంకొద్దాక చెప్పే పని లేదు, అది ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇందాక అదే రాస్తున్నా ఇక్కడ. సో వి గాట్ దట్ tan theta is equal to 1/2. సో దట్ ఐ హావ్ టు రైట్. సో ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వి మ్యాక్స్ ఫర్ వి మ్యాక్స్ అంటే ఇప్పుడు నీకు రోడ్ ఎలా ఉండాలి? సో దిస్ ఈస్ ద బ్యాంకింగ్ అంటే ఫ్రిక్షన్ ఎలా ఉండాలి? This is a theta. Here, this is the vehicle. Friction is down the plane. This is the friction. So friction is down the plane, and now, so the weight is acting downwards. N cos theta, and towards the center there is a n sin theta, and this is mv square by r. Yes. So the friction is there like this. Frictional voltage. The friction can be resolved into components. So this is one component, this is one component. Here it is theta, and this is what is it? F cos theta, and this direction is F sin theta. That is yes. So now see here, what are the forces? See, this is plus F cos theta. This is maximum by R. So this is n sin theta plus F ante, you can write mu n. F ante mu n cos theta so n is taken common, sin theta plus mu cos theta equation 1. Right? Yes. So now here plus mg mg. So this is n cos theta minus F is equal to mu n sin theta mg. So n is taken common, cos theta minus mu sin theta, equation number 2. So now equation number 1 upon equation number 2, this is maximum by R.
upon mg. The first equation is n into sin theta plus mu cos theta upon n into cos theta minus mu sin theta. Okay, so this is a cancel, it is a cancel. V square maximum by RG. Here cos theta is taken common, sin theta by cos theta plus mu by cos theta is taken common, 1 minus mu sin theta by cos theta. So this is cancel. ఇక్కడే రాసేస్తాను రా. Here V maximum is equal to so that is maximum velocity. సో మాక్సిమం వెలాసిటీ ఉన్నప్పుడేమో ఫ్రిక్షన్ ఎటు ఉంటుంది, డౌన్ ద ప్లేన్ ఉంటుంది. మినిమం వెలాసిటీ ఉన్నప్పుడేమో ఫ్రిక్షన్ అప్ ద ప్లేన్ ఉంటుంది. మినిమం వెలాసిటీకి ఆర్జీ ఇంటూ tan theta minus mu by 1 plus mu tan theta. Maximum వెలాసిటీకి ఆర్జీ ఇంటూ రూట్ ఓవర్ tan theta plus mu by 1 minus mu tan theta. That is it clear, all of you? Banking of roads, is it clear? Yes. Okay, ma. So right. So